సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిట్ కాయిన్ ట్రేడింగ్ విత్ 1 lakh క్యాపిటల్. సో ఈ రోజు మన డే 5 గైస్. సో ఈ రోజు కూడా మనము ఒక ట్రేడ్ అయితే తీసుకుందాం. సో మంచిగా ఎనాలిసిస్ అనేవి చేద్దాం. సో ఈ రోజు కూడా చూద్దాం, ఈ రోజు మనకు మార్కెట్ ప్రాఫిట్ ఇస్తుందా లేదంటే లాస్ చేస్తుందా, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి బ్రో. అండ్ ప్రీవియస్ డే మన డే 4 ది కూడా ఈ రోజు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు చూపిస్తా. సో దాంట్లో కూడా మనకు ప్రాఫిట్ అయిందా లాస్ అయిందా, ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏంది అనేది. ఎందుకంటే ప్రీవియస్ ట్రేడ్ లో నేను ఏంది మొత్తం కంప్లీట్ గా చూపించలేను, ఎందుకంటే చాలా టైం తీసుకుందని. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అని చెప్పిన కదా, సో అది కూడా ఈ రోజు కవర్ చేద్దాం, సరేనా? సో చాలా అంటే చాలా నేర్చుకోనికి దొరుకుతుంది ఈ వీడియోతోని, జాగ్రత్తగా అయితే చూడండి బ్రో. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో బిట్ కాయిన్ చార్ట్ నైతే ఓపెన్ చేసుకున్న 1 అవర్ టైం ఫ్రేమ్. ఓకే, సో మనము చెప్పుకున్నాం కదా 1 అవర్ టైం ఫ్రేమ్ లో అయితే చూసి ఎంట్రీ తీసుకోండి బ్రో. ఎందుకంటే 1 అవర్ టైం ఫ్రేమ్ లో మనకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లాస్ పెద్ద ఉంటది కాబట్టి మనకి ఎక్కువ లాట్స్ తీసుకునే అవసరం ఉండదు, అండ్ బ్రోకరేజ్ కూడా చాలా తక్కువ తగులుతుంది, అండ్ ఎక్కువ ట్రాపింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు గైస్. ఓకే సరే, సో లాస్ట్ టైం ట్రేడ్ మీకు చెప్పినుండే కదా, సో మనం మధ్యలో నుంచి అయితే అది ఆఫ్ చేసేసి ఉండే ట్రేడ్. సో మీకు నెక్స్ట్ వీడియోలో దాంట్లో ప్రాఫిట్ అయిందా లాస్ అయిందా చూపిస్తా. సో యాక్చువల్లీ ఆ ట్రేడ్ లో గైస్ మనము, సో నేను చూపిస్తా చూసుకోవచ్చు, మనము ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర ఎక్కడనో ఎంట్రీ తీసుకుని ఉండే మనము. ఒక నిమిషం, 1 అవర్ టైం ఫ్రేమ్ కదా. సో ఇగో ఇక్కడేమో మనము స్టాప్ లాస్ పెట్టుకుని ఉండే, సో ఇక్కడ ఏమో ఎంట్రీ తీసుకుని ఉండే మనము. సో దాని తర్వాత చాలా మంచి ఫాలోయింగ్ అయింది, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ దగ్గర మన టార్గెట్ వరకు అయితే వచ్చినుండే. ఇగో ఇదే విక్ గైస్, ఈ విక్ ఇచ్చినుండే గుర్తుంది కదా. సో కొంచెం 40 పాయింట్స్ అయితే అయిపోతుండే, అక్కడ నుంచి రివర్సల్ అయింది కదా గైస్. సో అక్కడ నుంచి మనం ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పిన. దాని తర్వాత చాలా వెయిట్ చేసిన బ్రో నేను. చూసుకోవచ్చు మళ్ళీ ఫాలోయింగ్ అయింది, మళ్ళీ నో లాస్ నో ప్రాఫిట్, మళ్ళీ ఫాలోయింగ్ అయింది. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే మళ్ళీ రివర్సల్ అవుతుంది. ఇగో ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇంకా రివర్సల్ అవుతుంది కదా, మనం రిస్క్ ఎందుకు తీసుకోవాలని నేను ఏం చేసిన అంటే సింపుల్ గా నా స్టాప్ లాస్ ని ట్రిల్ చేసేసిన అన్నట్టు. ట్రిల్ చేసుకుంటూ జస్ట్ ఎంత గైస్ ఈ ట్రేడ్ లో మీకు చూపిస్తే, ఇక్కడ ఒక్క నిమిషం కొంచెం స్లైడ్ చేస్తే చూసుకోవచ్చు, క్యాష్ ఫ్లో లో $11 టార్గెట్ తీసుకున్నా అంతే. ఓకేనా? సో యాక్చువల్లీ ఈ ట్రేడ్ మనకు రావాల్సింది ఇక్కడనే కొంచెం ఒక 40 పాయింట్స్ మూవ్ అయితే అయిపోతుండే అన్నట్టు, సారీ ఇక్కడ వచ్చేస్తుండే, బట్ రాలేదు కాబట్టి సో చాలా వెయిట్ చేసిన, అందుకోసం ట్రిల్లింగ్ చేసుకొని చిన్న ప్రాఫిట్ తీసుకున్నా అంతే నేను. ఓకేనా? ఎందుకంటే వేస్ట్ గా లాస్ తీసుకోవడం కన్నా చిన్న ప్రాఫిట్ తీసుకోవడం బెటర్ అనుకొని తీసుకున్నా. బట్ దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ మార్కెట్ సింపుల్ గా మన టార్గెట్ కి అయితే వచ్చేసి ఉండే, టార్గెట్ హిట్ అవుతుండే, నేను అట్లనే ఉంటే. సో కొంచెం దీంట్లో డిసిప్లిన్ బ్రేక్ చేసిన అన్నట్టు గైస్. ఓకే, సో ఇది నా మిస్టేక్, నేను ఒప్పుకుంటా గైస్. ఓకేనా? సో మీరు మాత్రం డిసిప్లిన్ ని మెయింటైన్ చేయండి. సో ఇట్లా మెయింటైన్ చేస్తే నాకు ఇప్పుడు మంచిగా ఇక ఎంత మనది 98,000 అయితే ఉన్నాయి కదా, 1 lakh ప్లస్ అయిపోతుండే, మళ్ళీ మనది ఏదైతే లాస్ ఉండేదో అది రికవర్ అయిపోతుండే అన్నట్టు. ఓకే సరే, ఏం కాదు అయితేనే ఉంటది అన్నట్టు. సో అందుకోసం చెప్తుంటా డిసిప్లిన్ ని ఫాలో అవ్వాలని గైస్. ఓకే సో ఓకే, ఇక్కడైతే ఈ రోజు ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. సో ఓవరాల్ గా చూసుకోవచ్చు, మనకు బిట్ కాయిన్ ఫాలింగ్ అవుతుంది, మీకు తెలిసిందే కదా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 4 అవర్ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తే ఇక్కడ నేను మీకు 4 అవర్ టైం ఫ్రేమ్ బట్టి చూసుకుంటే ఇది ఒక మనకి ఇక్కడికి వెళ్ళి కొంచెం సపోర్ట్ తీసుకొని దాని తర్వాత పోయినుండే, అంటే ఇది ఫైనల్ ఇక్కడ ఒక సపోర్ట్ గైస్, ఇక్కడ ఫైనల్ సపోర్ట్ అన్నట్టు. సో ఇక్కడ తీసేసుకుంది అన్నట్టు, ఫైనల్ సపోర్ట్ కూడా ఇక్కడ తీసుకుంది. సో ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తా, ఇది ఒక సపోర్ట్ ఉండే, ఇది ఒక సపోర్ట్ లాగుండే మనకు. ఇగో ఇక్కడ ఫైనల్, దాని తర్వాత ఒకవేళ దీన్ని కూడా బ్రేక్ డౌన్ చేస్తే ఇంకా చాలా కిందికి రావాల్సింది, 86 వరకు అయితే రావాల్సింది. బట్ ఇది ఏం చేసింది ఇక్కడ నేను మీకు చూపిస్తా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎలాంటి ఇండికేటర్ అయితే యూజ్ చేస్తా బ్రో, నేను ఇండికేటర్ యూజ్ చేయకుండా జస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ పైనే తీసుకుంటున్నాను అన్నట్టు. ఓకే, ఇక్కడ విక్ తీసుకొని సింపుల్ గా మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఐ థింక్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వస్తుంది. ఐ థింక్ దీన్ని ఇది ఒక సపోర్ట్ లాగా వర్క్ అవుతుంది కాబట్టి మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వస్తుంది, ఇక్కడ ఫాలింగ్ అవుతుంది. దాని తర్వాత ఒకవేళ బ్రేక్ చేస్తే ఇంకా చాలా ఫాలింగ్ అవుతుంది బ్రో బిట్ కాయిన్. ఒకవేళ చేయకపోతే దాని తర్వాత రివర్సల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు ఒక సేల్ సైడ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేస్తున్నాను నేను అందుకే. ఓకేనా? ఎందుకంటే చూసుకోవచ్చు సేలర్స్ చాలా అంటే చాలా గట్టిగా అయితే ఉన్నారు బ్రో, చాలా మంది బిట్ కాయిన్ లోకి వెళ్ళి సేల్ చేస్తున్నారు అన్నట్టు, అందుకోసం. ఓకే, సో ఇక్కడ ఒక సేల్ ఆపర్చునిటీ అనేది చూస్తున్నా నేను, సింపుల్ గా సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుందాం. సో ఇక్కడ స్టాప్, ఒక్క నిమిషం నేను ఏం చేస్తా అంటే దీంతో డ్రా చేసుకుందాం. ఓకే, సో మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటది అనేది మీకు చూపిస్తా. సో ఇగో ఇది ప్రీవియస్ మనది రెసిస్టెన్స్, ఇక్కడ వరకు వచ్చి ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అయ్యి కాబట్టి ఇది రెసిస్టెన్స్. సో ఇక్కడ మన స్టాప్ లాస్ పెట్టేసుకుందాం. ఎంత ఉంది? 96,030. చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్ గా ఫాలోయింగ్ అవుతుంది, 96,030. ఓకే, దీన్ని క్యాల్కులేట్ చేసుకుందాం మనము. క్యాల్కులేటర్ లకి అయితే వెళ్ళిన ప్రాఫిట్ లాస్ స్టాప్ లాస్ ఎగ్జిట్ పాయింట్ ఎంత
96,030 ఇంత ఉండే కదా ఎగ్జిట్. ఓకే, సో మన ఎంట్రీ పాయింట్ ఎక్కడ, ఇప్పుడు ఎంట్రీ పాయింట్ ఇక్కడ చూస్తున్నాం 95,065 95,065 95,065. ఓకే, సో ఇప్పుడు మనము లాట్స్ కూడా పెట్టేసుకుందాం. ఎన్ని లాట్స్ తీసుకుంటే మనకు ఎంత $23 లాస్ కావాలి, దాన్ని బట్టి తీసుకుందాం. 20 లాట్స్, 20 అంటే 19 వస్తుంది. సో 25 అంటే 24 వస్తుంది. ఓకే 23, ఓకే 23 తీసుకుంటే చూసుకోవచ్చు దగ్గర 22 వస్తుంది. సో 24 అంటే 23 గైస్. ఓకే, మనకు కావాల్సింది 23 మనకు లాస్ లో రావాలి అంతే, దానికన్నా ఎక్కువ రాదు. 24 లాట్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే, సో సింపుల్ గా 24 లాట్స్ అనేవి ఇంకా తీసేసుకుంటాను నేను ఇక్కడ. లాట్ సైజ్ లో 24 ఇచ్చేస్తా. దాని తర్వాత బెస్ట్ బిడ్ ప్రైస్. ఓకే, సింపుల్ గా సేల్ పైన క్లిక్ చేసేస్తున్నా. ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోండి మీరు ప్రతిసారి. చూసుకోవచ్చు ఆర్డర్ ఫిల్డ్ కూడా అయిపోయింది బ్రో మనది. ఓకే, ఆర్డర్ ఫిల్డ్ కూడా అయిపోయింది. సింపుల్ ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకా మనము దీంతోని 1:2 కాబట్టి దీంతో ఇట్లా పెట్టేసుకొని ఇంకా స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసుకొని ఇంకా చేతులు క్లోజ్ చేసుకొని కూర్చోండి. దట్స్ ఇట్. ఇంకా ఎప్పుడన్నా హిట్ గానీ, టార్గెట్ అన్నా హిట్ గానీ, స్టాప్ లాస్ అన్నా హిట్ గానీ. ఓకే ఓకే గైస్, వెరీ నైస్. సో ఇక్కడ రేషియో 2 వచ్చేలాగా పెట్టుకుంటాను నేను. చూసుకోవచ్చు 2 రేషియో అనేది వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ వరకు అయితే వస్తుంది అన్నట్టు. ఓకే, చూద్దాం దీంట్లో కూడా మనకు ఏమైతుంది, స్టాప్ లాస్ హిట్ అవుతుందా, టార్గెట్ హిట్ అవుతుందా. సో చూసుకోవచ్చు ఇక్కడ స్టాప్ లాస్ ని నేను తీసుకెళ్లి ఇక్కడ లైన్ అయితే పెట్టేస్తాను లైక్ దిస్. ఎంత $23. ఓకే, సో ఇలానే టార్గెట్ ని కూడా సింపుల్ గా కిందికి తెచ్చి ఇక్కడైతే ప్లేస్ చేసేస్తాం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 47. ఓకే, $47 ప్రాఫిట్, $23 లాస్. ఓకే, $1.18 అట్లా ప్రాఫిట్ కూడా చూడనీకైతే కనిపిస్తుంది మనకు. ఓకే, సింపుల్ గా లాజిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. లాజిక్ బట్టి అయితే ట్రేడ్ తీసుకున్నాం. సో మళ్ళీ ఇక్కడ రావాల్సిందే మార్కెట్, మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి రీటెస్ట్ చేస్తుంది. ఒకవేళ దీనికి బ్రేక్ డౌన్ కింది సైడ్ ఇంకా బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం చాలా ఫాలింగ్ అవుతుంది బ్రో బిట్ కాయిన్. ఇంకా ఒకవేళ ఇది మేజర్ సపోర్ట్ లాగా వర్క్ చేస్తే ఇంకా మళ్ళీ రికవర్ చేసుకుంటది అన్నట్టు. సో ఎంత హై పెట్టినుండే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. బిట్ కాయిన్ ఎక్కడ వరకు పెట్టినుండే, ప్రీవియస్ హై ఇక్కడ చూసుకుంటే చాలా హై అనేది ఇక్కడ పెట్టినుండే ప్రీవియస్లీ $126 దగ్గర. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ రైట్, ఇక్కడ పెట్టి 126 అంత హై పోయినుండే. ఓకే, సో ఒకవేళ ఇక్కడికి వెళ్ళి ఫాలింగ్ అయింది అనుకో బ్రో, మళ్ళీ 82-86 వరకు వస్తే. ఓకే, సో ఎందుకు బ్రో ఇప్పుడు బిట్ కాయిన్ లో ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారు అన్నట్టు పొజిషన్స్. చాలా మంది పెద్ద పెద్ద ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ ఉంటారా, వాళ్ళు కొంచెం ఎగ్జిట్ అయినారు. అందుకోసమే చాలా ఫాలింగ్ అయింది. ఓకే, సరే చూసుకోవచ్చు చాలా మంచిగా మనకు ఫాలింగ్ అనిపిస్తుంది. $3 $4 కనిపిస్తుంది. సరే, సో ఇంకా వెయిట్ చేద్దాం గైస్. నేను ఒకటే చెప్తా, మీరు కూడా డిసిప్లిన్ ని ఫాలో అవ్వండి. ఒక స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసుకోండి. దట్స్ ఇట్. ఇంకా వెయిట్ చేయండి. స్టాప్ లాస్ అన్న హిట్ గానీ, టార్గెట్ అన్న హిట్ గానీ వెయిట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ప్రీవియస్ ట్రేడ్ లో కూడా మనకు ప్రాఫిట్ అవుతుండే బ్రో మంచిగా. ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయినా వేస్ట్ గా. ఇక్కడ మాటికి చూసుకోవచ్చు కన్సాలిడేట్ చేసింది. 2 days వరకు వెయిట్ చేయించింది నాకు. అందుకోసం ఎగ్జిట్ అయిపోయినా. ఎందుకు ఇంకా ఇక్కడ మన ఎక్కువ ఎంత వెయిట్ చేసినామో లాస్ తీసుకోవడం కన్నా ఎంతో అంత వచ్చిన ప్రాఫిట్ తీసుకుందామని నేను ఎగ్జిట్ అయినా. బట్ వెయిట్ చేస్తే మాత్రం టార్గెట్ హిట్ అయిపోతుంది ఇక్కడ ఈజీగా నది. సో దీంట్లో అయితే డెఫినెట్లీగా వెయిట్ చేద్దాం బ్రో. టార్గెట్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం, లేదంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓకే గైస్, సో ఇక్కడ నుంచి ఇంకేం చేస్తా అంటే నేను స్క్రీన్ ని ఆఫ్ చేసేస్తా. నేను మీకు చూపిస్తా స్టాప్ లాస్ హిట్ అయినా, టార్గెట్ హిట్ అయినా. ఓకే, చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనము ఎస్టర్డే ట్రేడ్ తీసుకుని ఉండే కదా బ్రో. సో ఫైనలీ మన టార్గెట్ అయితే హిట్ అయింది బ్రో. సో ఇక్కడ మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి బ్రో. చూసుకోవచ్చు మన టార్గెట్ ఎట్లా హిట్ అయింది ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కొంచెం జూమ్ చేసుకుంటా. చూసుకోవచ్చు మనం ట్రేడ్ ఎక్కడ బ్రో, ఎక్కడ తీసుకున్నాం మనము. సో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గరేమో మనం ట్రేడ్ అనేది తీసుకుని ఈ క్యాండిల్ ఫాలింగ్ అప్పుడు. ఓకేనా, సో ఇక్కడ మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాం, ఈ ప్రీవియస్ ఏదైతే రెసిస్టెంట్ జోన్ ఉందో దీనికన్నా కొంచెం పైనికి పెట్టుకున్నాం బ్రో. సో దీనికి పైనికి పెట్టుకోండి అని నేను ఎందుకంటా అంటే, చూసుకోవచ్చు మనం ట్రేడ్ తీసుకోగానే చాలా మంచిగా ఫాలింగ్ అయింది. దగ్గర నా టార్గెట్ వరకు అయితే వచ్చేసి ఉండే. బట్ నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసిందంటే ఒకటేసారి చూసుకోవచ్చు ఎంత పెద్దగా అయితే ఫామ్ అయింది బ్రో. దగ్గర నా స్టాప్ లాస్ వరకు అయితే వచ్చింది. సో వచ్చిన తర్వాత చూసుకోవచ్చు బ్రో, ఇక్కడ మీకు చూపిస్తా జూమ్ చేసుకొని. చూసుకోవచ్చు మన స్టాప్ లాస్ కొంచెం పైనికి పెట్టుకున్నాం కాబట్టి చాలా మంచిగా అయింది బ్రో. సో జస్ట్ ఇక్కడ చిన్నగా ఒక మ్యాక్స్ ఒక 10 points హిట్ అయితే జస్ట్ మన స్టాప్ లాస్ హిట్ అవుతుండే. నేను మీకు అందుకే అంట ప్రతిసారి మీరు ఏదైతే రెసిస్టెన్స్ జోన్ గానీ సపోర్ట్ జోన్ అయితే ఉంటది కదా, సో దానికన్నా పైనికి పెట్టుకోండి బ్రో అని అంట. ఎందుకంట అంటే చూసుకోవచ్చు ఈ క్యాండిల్ ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ చేయడము మనలాంటి రీటైలర్స్ పని అయితే కాదు బ్రో. అర్థమవుతుంది కదా. చూసుకోవచ్చు ఎంత బాగా ఫాలింగ్ అయింది.
అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇంత పెద్ద క్యాండిల్ ఫార్మ్ చేయడము ఇది ఎన్ని పాయింట్స్ గైస్ ఇక్కడ మీకు చూపిస్తా. జస్ట్ ఎన్ని పాయింట్స్ ఇది దగ్గర దగ్గర 2200 పాయింట్స్ 2300 పాయింట్స్ క్యాండిల్ బ్రో. ఇంత పెద్ద క్యాండిల్ మన బిట్ కాయిన్ లో మనం చేయాలంటే మన వల్ల అయితే కాదు ఇది పెద్ద ఒక ప్లేయర్ పని ఓకేనా. సో వానికి తెలుసు రీటైలర్ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటాయని తెలుసు. వాళ్ళు మ్యాక్స్ ఏదైతే రెసిస్టెన్స్ జోన్ ఉంటుందో అక్కడ పెడతారు, లేదంటే దానికన్నా కొంచెం పైకి పెట్టుకుంటారని వాళ్ళకి తెలుసు. చూసుకోవచ్చు దానికన్నా పైకి కొంచెం వచ్చి హిట్ చేసేసి చాలా మంది స్టాప్ లాసెస్ హిట్ చేసి కిందికైతే వచ్చేసింది మళ్ళీ. సో బట్ మనం కొంచెం తెలివిగా నేను చెప్తుంటా కదా మీకు ప్రతిసారి కొంచెం పైనికి పెట్టుకోండి బ్రో, కొంచెం పైనికి పెట్టుకోండి అని చెప్తాను నేను మీకు. అందుకే చూసుకోవచ్చు మనం పైనికి పెట్టుకుంది చాలా మంచిగా అయింది అన్నట్టు. సో దాని వల్ల ఏమైంది మన స్టాప్ లాస్ అనేది హిట్ కాలే. దాని తర్వాత చూసుకోవచ్చు ఎంత మంచిగా అయితే ఫాలింగ్ అయింది. సింపుల్ గా మన ట్రేడ్ అనేది సక్సెస్ అయిపోయింది, మన టార్గెట్ అనేది హిట్ అయింది. ఒకవేళ నేను ఇక్కడ 1:2 తీసుకోకుండా ఇంకా వెయిట్ చేస్తే, టార్గెట్ పెట్టకుండా వెయిట్ చేస్తే దగ్గర దగ్గర 1:5 వరకు వస్తుండే. బట్ నేను మీకు ఒకటే చెప్తా, ఎక్కువ కక్కుర్తి కూడా పడద్దు బ్రో. మీకు ఎంత మూవ్మెంట్ వస్తే అంత తీసుకుంటా అని అట్లయితే కక్కుర్తి పడద్దు. మీ ఇష్టం, మీ ప్లానింగ్ బట్టి అయితే ఉంటది. మీరు 1 ట్రేడ్ లో 1:2 తీసుకోవాలనుకుంటున్నారా, లేదంటే 1:3 తీసుకోవాలనుకుంటున్నారా, 1:4, 1:5 అది మీ ప్లాన్ బట్టి అయితే ఉంటది. మన ప్లాన్ లో ఏముండే, మనము జస్ట్ 1:2 క్యాప్చర్ చేస్తామని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 1:2 క్యాప్చర్ చేస్తామని. సో ఎప్పుడైనా సరే మీరు కూడా ఒక డిసిప్లిన్ లో అయితే ఉండండి. మీరు ఎంతైతే క్యాప్చర్ చేద్దామని అనుకుంటారో అంతే క్యాప్చర్ చేయండి. దానికన్నా ఎక్కువద్దు, దానికన్నా తక్కువద్దు. ఓకే, సో ఐ హోప్ గైస్ మీకు దీంతోని మంచిగా ఒక నాలెడ్జ్ దొరికింది అని ఆశిస్తున్నా. సో ఇక్కడ ఓవరాల్ పిఎన్ఎల్ చూపిస్తా. చూసుకోవచ్చు 1,02,000 దగ్గరకు వచ్చేసినాం. సో కొంచెం లాస్ లో వెళ్ళి ఉండే కదా, మళ్ళీ రికవర్ అయిపోయింది అన్నట్టు. సో ఇట్లా మీరు డిసిప్లిన్ లో మీరు రికవర్ చేస్తారు. సో ఈ విధంగా ఇది మన డే 5. సో డే 5 లో మనకి ఎంత మనం రికవర్ చేసి ఇంకా 2,000 ప్రాఫిట్లు ఉన్నాం. ఇంకా 5 ట్రేడ్స్ ఉన్నాయి. ఆ 5 ట్రేడ్స్ లో ఇంకా మనకు కొంచెం ఎంతో అంత వెళ్ళింది అనుకో చాలా గైస్. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఎక్కువ కూడా కక్కుర్తి పడద్దు అన్నట్టు. మీరు కొంచెం డిసిప్లిన్ లో ఉండి మీరు ఇట్లనే ప్రాక్టీస్ చేస్తుంటే ఏంటంటే మీరు ఎట్ ది ఎండ్ ఈజీగా మీరు 10 ట్రేడ్స్ లోకి వెళ్ళి ఒక 6, 5, 7 ఇట్లా ఈజీగా వెళ్ళిపోతాయి. మీకు అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మీకు చూపిస్తా మనకి ఎంత బ్రోకరేజ్ తగిలింది, ఎంత ప్రాఫిట్ అయింది. చూసుకోవచ్చు $47 మనకు ప్రాఫిట్ అనేది బుక్ అయింది ఇక్కడ. ఓకే, సో మనము ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నామో అంత బుక్ అయింది. సో ప్రీవియస్ ట్రేడ్ లో కూడా నాకు అది కూడా వచ్చేస్తుండే. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా ఎగ్జిట్ అవ్వడానికి రీజన్ ఏందో. సో ఒకవేళ ఎగ్జిట్ అవ్వకపోతే అందులో కూడా $47 మనకు ప్రాఫిట్ ఉంటుంది అన్నట్టు. ఇప్పటికి మనము దగ్గర దగ్గర 5,000 6,000 ప్రాఫిట్లు ఉంటుండే. అది నేను ఎగ్జిట్ అవ్వకపోతే 6,000 ప్రాఫిట్లు ఉంటుండే. బట్ మధ్యలో ఎగ్జిట్ అయినా. ఓకే, ఎనీవేస్ దీంట్లో బ్రోకరేజ్ చూసుకోవచ్చు 1.31, 1.34 అంటే దగ్గర దగ్గర $2.60 మనకు బ్రోకరేజ్ పడ్డది. నేను అందుకే చెప్తా మీకు కొంచెము పెద్ద టైం ఫ్రేమ్ లో తీసుకోండి. పెద్ద టైం ఫ్రేమ్ లో తీసుకుంటే ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రోకరేజ్ కూడా తక్కువ కట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ట్రాపింగ్ అనేది అవ్వదు. ఇది స్వింగ్ ట్రేడింగ్ లకైతే వస్తుంది అన్నట్టు. 1 అవర్ టైం ఫ్రేమ్ లో మీరు ఎనలైసిస్ చేసి తీసుకుంటే మీకు ట్రేడ్ మీ సక్సెస్ అవ్వడానికి లేదంటే స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి మీకు ఒక 2 డేస్ గానీ 24 అవర్స్ 15 అవర్స్ అట్లా టైం పడుతుంది. అది మనకి ఏంటంటే ఇది కొంచెం స్వింగ్ ట్రేడింగ్ లాగా వచ్చేస్తుంది. స్వింగ్ ట్రేడింగ్ చాలా మీకు సేఫ్ అయితే ఉంటది బ్రో. బిట్ కాయిన్ లో చేస్తే మాత్రం మీరు పక్క 1 అవర్ అట్లనే తీసుకోండి. దీంట్లోనే ఎనలైసిస్ చెయ్యండి. మీకు ఇంట్రాడే గానీ స్కాల్పింగ్ గానీ చేయాలనుకుంటే మీరు ఫాట్ కాయిన్ లో, జోరా కాయిన్ లో కొత్త కొత్త కాయిన్స్ ఉంటాయి కదా, సో దాంట్లో చేసుకోండి. అవి పెన్నీ కాయిన్స్, దాంట్లో మీకు చాలా తక్కువ బ్రోకరేజ్ కట్ అవుతుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేస్తూనే ఉన్నాం. ఓకే, సో ఐ హోప్ గైస్ మీకు ఈ ట్రేడ్ తో చాలా నేర్చుకోనికి దొరికింది అని ఆశిస్తున్నా. సో మీరు కూడా ఎప్పుడైనా ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంటుందో దానికన్నా కొంచెం పైకి పెట్టుకోండి. ఇట్లా మీకు బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు. సరేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రో, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.